నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏ రోజైనా ఇది ఆగిపోతుందేమో అనుకుంటే ఉండుండి ఇంకా ఎంతో మంది బయటకు వస్తున్నారు. అండ్ ఎప్పుడెప్పుడో పెట్టిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ కళ్ళు ఎప్పుడు తెరిచింది ప్రభుత్వం? నిన్న ఎవరో ఒక సిటిజన్ కంప్లైంట్ ఇస్తే, నెటిజన్ కంప్లైంట్ ఇస్తే ఇది ఎప్పుడు ఆరంభమైంది? 2015లోనే మొదలైంది. 10 ఏళ్ళుగా సాగుతుంది. ఈనాళ్ళు గుడ్డి గుర్రం పళ్ళుతవుతుందా ఈ ప్రభుత్వం, ఈ అధికారులు? ఈనాళ్ళు ఏం చేస్తున్నారు? ఈనాళ్ళు వీళ్ళే రిజిస్ట్రేషన్, ప్రభుత్వాలే రిజిస్ట్రేషన్ ఇచ్చింది, ఆ అధికారులే ఉన్నారు, నడుపుతా ఉన్నారు. 10 ఏళ్ళుగా నడుస్తుంది. ఈ 10 ఏళ్ళు ఏం చేసింది ప్రభుత్వం? ఇలాంటి అనాయతికంగా జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది ప్రభుత్వాలు? ఏం చేసింది, అధికారులు ఏం చేస్తుంది? దీనికంటూ ఒక విభాగం కూడా ఉంది కదా ఇట్లా అరికట్టడానికి. ఏం చేస్తున్నారు ఆఫీసర్లు? అంటే లంచాలు మింగి కూర్చున్నారా, లేకపోతే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతున్నారా? ఏం చేస్తారండి? వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారు. ఏంటి ప్రమోట్ చేశారు? 2016లో ప్రకాష్ రాజ్ చేశాడు అప్పుడు కొత్తలో. తర్వాత తెలుసుకున్నాడు, కాదు నేను 2017 వాళ్ళు రెన్యూ చేయమంటే చెయ్యను, నాకు వద్దు ఇది చేయను అన్నాడు. దేవరకొండ రిజిస్టర్డ్ దీనికి చేశాడు. రిజిస్టర్ చేసి దేవరకొండ చేశాడు, రిజిస్టర్ చేశారు కనుక శ్యామల ఇలాంటి వాళ్ళు చేశారు. వాళ్ళు ఏదో ఎందుకు ఇచ్చారు ప్రమోషన్? వాళ్ళ సెలబ్రిటీ, వాళ్ళ ఫేస్ వాల్యూకి ఏదో డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకోరు. ప్రమోషన్ అన్నిటికీ చేస్తూ ఉంటారు కదా, దేనికైనా. అలాగే చేసుకున్నారు. ఇది అనైతికమైనది అన్నప్పుడు మీరు అసలు అధికారులు మీరు ఎట్లా దాన్ని చూస్తూ ఊరుకున్నారు? ఎలా పర్మిషన్లు ఇచ్చారు, ఎలా లైసెన్సులు ఇచ్చారు, ఎలా రిజిస్టర్ చేశారు? ఇప్పుడు దేవరకొండ అడిగాడు రిజిస్టర్డ్ చూపించారు. ఇంకేముంది? రిజిస్టర్డ్ యాప్కి ప్రభుత్వం రిజిస్టర్ చేసి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు చేయడానికి ఏముందని చేశాడు. అది తప్పని వాడు మీరంటే ఎట్లా? మీరే పర్మిషన్ ఇస్తారు. అదే గిల్లి జోలపాటు మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే లైసెన్సులు ఇస్తారు. మళ్ళీ దానికి మేము సపోర్ట్ చేస్తే మా తప్పు వద్దా? ట్రాష్ నాన్సెన్స్. మీడియా కూడా అడగాలి ఎవరు తప్పు అసలు. ఇవాళ 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఇవాళ కళ్ళు తెరిచిందా ప్రభుత్వం? సత్యనారాయణ గారికి ఇవాళ తెలిసిందా? మీ కానిస్టేబుల్, మీ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ చేస్తున్నాడు, ఒక యాప్ నడుపుతున్నాడు కిరణ్ యాదవ్. అతను చేస్తే వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తాడు అతను? కానిస్టేబుల్ ఒక యాప్ నడుపుతాడు, లక్షల మీద ఎందుకు నడుపుతాడు? సో ఇవన్నీ ఏం చేస్తారు ఇవాళ? ఈనాడు ఇప్పుడు కళ్ళు తెరవటం ఏంటి? ఎవరో ఒక నెటిజన్ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ వస్తుందా? అంటే మీ బాధ్యతలు కావా ఇది? దాని కన్సర్న్ అథారిటీస్ బాధ్యత కాదా ఈ అరికట్టడం? ఎవడో కంప్లైంట్ ఇస్తే, ఎవడో చచ్చిపోతే అప్పుడు కళ్ళు తెరుస్తారా మీరు? అంతవరకు చూస్తూ ఉంటారు, అలా చూస్తూ పోతూ ఉంటారా? అంటే వచ్చే మీకు అందాలు తాయిలాలు అంతా ఉంటే పట్టించుకోరా? ఏమనాలి? ఊనే సినిమా వాళ్ళ మీద తోసేసి తప్పించుకుందామంటే ఎట్లా? సినిమా వాళ్ళు మీరు రిజిస్టర్ చేయబట్టే, మీరు అతని లైసెన్స్ ఇవ్వబట్టే చేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ లైసెన్స్ ఉన్న యాప్లనే ప్రమోట్ చేశారు అంటున్నారు. అవును, వాళ్ళు లైసెన్స్ ఉన్నవాడే అడుగుతున్నాడు. లైసెన్స్ లేనివాడు ఎవడో అడ్రస్ లేని అడిగితే ఎవరు చేయరమ్మా. నా దగ్గరికి వచ్చారు, సార్ మీరు చిన్న బయట ఇవ్వండి అని. నేను చూపించారు, రిజిస్టర్ చెప్పారు. అయినా రిజిస్టర్డ్ అయినా ప్రభుత్వానికి బుద్ధి లేదు. ప్రభుత్వానికి మీకు రిజిస్టర్డ్ అప్లికేషన్ ఇస్తే జూదానికి పర్మిషన్ ఇవ్వడం అనేది దౌర్భాగ్యం. నేను వ్యతిరేకింది దాన్ని కనుక నేను దీనికి చేయను అని చెప్పి పంపించారు. మీకు ఎంత ఇస్తా అన్నారు? ఇంకా అంతదాకా అమౌంట్ దాకా ఫస్ట్లోనే సార్ ఇలాగూ చేస్తాము అన్నప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఇంకా దానికి బేరాలు అక్కడ వస్తాయి. నేను చేస్తానంటే అప్పుడు ఇంత అంత అని రావచ్చు. కానీ ఫస్ట్ టాపిక్లోనే సార్ ఇది ఏంటి వచ్చారు, సార్ మీతో మాట్లాడారు వచ్చారు ఏంటి అన్నాను. సార్ ఇది దీని గురించి అదేంటయ్యా అంటే చూడండి సార్ రిజిస్టర్డ్ నెంబరు అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఇది. సో దీనికి సార్ కొంచెం మీరు చేస్తే బాగుంటుంది. మీరు వీడియోలో మీ వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సార్ నాయన ఆ వీడియోలు వైరల్ అయ్యేది నేను అన్ని సామాజికంగా నా సినిమా ఫీల్డ్ గురించి, రాజకీయాల గురించి, ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ప్రోత్సహించను. నేను ఐఎమ్ అగెన్స్ట్ దిస్. ఈ జూదం అనేది ప్రభుత్వం అసలు మీకు ఎలా లైసెన్స్ ఇచ్చిందో నాకు ఎంతటి బుద్ధిహీనంగా ప్రభుత్వాలు ఎందుకున్నాయి, అధికారులు ఎందుకున్నారు నాకు అర్థం కాదు. ఒక జూదానికి లైసెన్స్ ఇవ్వటం ఏంటి? ఈవెన్ ఇప్పుడు రైల్వే సంబంధించి మెట్రోలు కూడా ఉన్నాయి. ఇంత ప్రభుత్వాలు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంటే, ఇంత అనాలోచితంగా ఇంత బుద్ధిహీనంగా ఉంటే ఏం చెప్తాం అని నేను చెయ్యను అన్నా. సో అట్లా నేను చేయను అన్నా. బట్ అందరూ అలా అనాలని లేదు కదా, రిజిస్టరే కదా, ఓకే వాడు ఏదో డబ్బులు ఇస్తా అన్నాడు. నాకే ఊరినే బెచ్చం ఇవ్వట్లేదు, నా ఫేస్ వాల్యూ వాడుకుంటానికి ఇస్తా అన్నాడు. ఎస్, ఐఎమ్ సెల్లింగ్ మై సెలబ్రిటీస్ అంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు సెల్ దేర్ ఫేస్ వాల్యూ. అంతేగా ఆ సెల్ అమ్ముకుంటే అది అనైతికంగా అమ్ముకుంటే తప్పు.
అనైతికం ఎట్లా అవుద్ది? ఇది రిజిస్టర్డ్ దానికి చేయటం అనైతికం ఎట్లా అవుద్ది? అంటే అన్ని యాప్లు గవర్నమెంట్ రిజిస్టర్డ్ యాప్స్ కాదు కదా వీళ్ళ దగ్గరికి వచ్చి మిగతావి సినిమా వాళ్ళ దగ్గరికి రిజిస్టర్డ్ ఎవరో వచ్చారు. సినిమా వాళ్ళ దగ్గరికి ఎవడు అన్రిజిస్టర్డ్ వాడు ఎవడు రాడు, వచ్చినా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే సినిమా వాడికి ఎవడో నువ్వు వస్తే డెఫినెట్గా ఇదేంటి ఎంకరేజ్ చేసుకుంటాం, మాకు తెలుస్తాయి కదా అని శ్యామలతకో దేవరకొండ మళ్ళీ ఏంటి అన్న ఏంటి నువ్వు చేసావు, ఎస్ ఇది ఆథరైజ్ రిజిస్టర్డ్ అమ్మా చెప్తారు, దానికే వెళ్తారు తప్పితే ఈ అనైతికం అనాథరైజ్డ్ ఎవరు చేయరు. మా సినిమా వాడు ఎవరు దాన్ని చేయలే నాకు తెలిసి. ఒకళ్ళో ఇద్దరు ఉంటే తప్పు, ఓకే, ఒకళ్ళో ఇద్దరు తెలియక ఇగ్నోరెన్స్ మన భారతదేశ చట్టంలో నాకు తెలియదు అనేది యాక్సెప్టబుల్ కాదు. యూ షుడ్ నో, ఐ డోంట్ నో, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కనుక తెలియదు శిక్షారు. నేను వీళ్ళని సమర్థించట్లా. ఒకళ్ళ దీంట్లో నిజంగా తెలిసి చేసిన ఏమైనా తెలిసినా తెలియకపోయినా అసలు ఇలాంటి జూదానికి నేను చేయను అని దూరంగా ఉండాలి. అది ఉండాలి సామాజికంగా. ఈ సెలబ్రిటీ వాళ్ళు దానికి దూరంగా ఉండాలి. దాన్ని వాళ్ళు దూరంగా ఉండకుండా ఆ డబ్బు కాసిపెట్టి చేశారు, తప్పే. వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ, ఒక అమితాబ్ బచ్చన్, ఒక ధోని, ఒక సచిన్ టెండూల్కర్ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీసే. వాళ్ళ కోట్లు ఇస్తామంటే కూడా ఇలాంటి అనైతిక మాటకి నో అని చెప్పారు. వాళ్ళు ఒక కోకోకోలా వాళ్ళు డ్రింక్ యాడ్ ఇవ్వమంటే అమితాబ్ బచ్చన్ కొన్ని కోట్లు ఇస్తామంటే అమితాబ్ బచ్చన్ రిజెక్ట్ చేశాడు. ఆ కూల్ డ్రింకు అది పురుగుల మందు, అది అలాంటిది పిల్లలు తాగితే కడుపులో పేగులు చచ్చిపోతాయి, నేను చెయ్యను అన్నాడు. నేను యాడ్ ఇస్తే దాన్ని బేస్ చేసి దాన్ని తాగుతారు, నేను దానికి ఐ విల్ నాట్ గివ్ యాడ్, దానికి ఇవ్వనని కోట్లు ఇస్తారంటే. అలాగే సచిన్ టెండూల్కర్, అలాగే ధోని. ప్రజలకు మంచి తప్పితే చెడు చేసేది, సమాజానికి చెడు ఇవి కూడా గుట్కాలకు మందుకి దేనివ్వరు. వాళ్ళు కోట్లు ఇస్తూ ఉన్నారు, చేయలే. అందుకని సెలబ్రిటీలు అది వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన కోట్లు ఇస్తామన్నా మన సమాజానికి మంచిగా చెడు ఆలోచించాలి ప్రతి సెలబ్రిటీ కూడా. నేనేం చేయనండి డబ్బులు ఇస్తాను అంటే నేను కరెక్ట్ కాదు, అందుకని అది తప్పే. కానీ నేను ఎందుకు ఈ యాంగిల్లో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు, వాళ్ళ బాధ్యత ఉంది, చేయాల్సింది వాళ్ళదైనా బాధ్యత. అక్కడ వస్తానండి, వాళ్ళ తప్పే. మీరేంటి, మీ ప్రభుత్వం ఏంటి, మీ అధికారులు ఏంటి, దీనికోసం సంస్థలు ఉన్నాయి కదా ఇటు అరికట్టడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తొంగున్నారా, తాగి పడుకున్నారా, లేకపోతే లంచాలు మింగి నిద్రపోతున్నారా? ఇన్నాళ్ళు 10 ఏళ్ళుగా సాగుతుంటే ఇవాళ దాకా ఒక నెటిజన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చేదాకా ఎందుకు మీరు దాని మీద యాక్షన్కి వెళ్ళలేదు? మీకు ఇవాళ అంటే మీ సంస్థలు ఎందుకున్నాయి, మీ అధికారాలు ఎందుకున్నాయి? మీకు ఎవడో కంప్లైంట్ ఇస్తే కానీ మీరు మేల్కోరా? మీ పని కాదా అది? మీ రెగ్యులర్ డ్యూటీ కాదా? ఇలాంటి అరాచకాలని, అవినీతి కార్యక్రమాలను అరికట్టడం మీ డ్యూటీ కాదా? ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో కంప్లైంట్ ఇస్తేనే ఎవడో కంప్లైంట్ ఇస్తే అప్పుడు కదిలింది బండి. 10 ఏళ్ళుగా సాగుతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని? అందుకని ఇర్రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ దేర్. బాధ్యత మాకే ఉండాలి, సినిమా వాళ్ళకే ఉండాలి, మీకు ఉండాలి, మీ అధికారులకు ఉండాలి. మీకు ఎక్కడుంది బాధ్యత? యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ యాంగిల్స్. మీ ప్రభుత్వం అధికారులు ఫెయిల్ అయిపోయారు, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. మీరు ఫెయిల్ అయిపోయి మీరు అబాధ్యతగా మీరు ప్రవర్తించి వాళ్ళ మమ్మల్ని ఏదో ఒక్కడిని ఐడెంటిఫై చేసి చెప్తారేంటి? అలాగే సార్, అంటే చాలా మంది లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వాళ్ళ ఫాలోయింగ్ ని పట్టుకొని సబ్స్క్రైబర్లని ఆసరాగా చేసుకొని ఇలా యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రాజకీయంగా ఇప్పుడు శ్యామల కావచ్చు. నువ్వు అడిగేది అర్థమవుతుంది. నేను చెప్తా, మీడియా అనేది సోషల్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా అది ఇన్ఫ్లుయెన్షియల్నా కాదా? ఇన్ఫ్లుయెన్సర్ కదా. మరి మీకు బాధ్యత లేదా? మీ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియాలో ఒక్క యాడ్ ఇవ్వలేరా? మీరు 30 సెకండ్ల యాడ్ ఇవ్వలేరా? ఎయిర్టెల్ పంపిస్తున్నాడు యాడ్, ఇలాంటి డబ్బులు ఇస్తామని మీరు నమ్మకండి. రిజర్వ్ బ్యాంక్ పంపిస్తుంది యాడ్, ఒక్క 30 సెకండ్ల యాడ్ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, మీ ఛానల్స్లో కానీ, మీ ఇంట్లో కానీ ఒక్క 30 నిమిషాలు యాడ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటివి జరుగుతుంది, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. ఇవ్వగలరా? ఎందుకు ఎవరు మీరు? మీకు లేదా బాధ్యత? ఆ 30 సెకండ్లు అమ్ముకుని దాని మీద వచ్చే ఆ అమ్ముకుని డబ్బుల కోసం వెళ్తే 30 ఫ్రీగా ప్రజల కోసం చేయడం మీకు చేత కదా? మీడియాకి బాధ్యత లేదా? ఊరిని బాధ్యత మీకు లేదా బాధ్యత? ప్రజల సొమ్ముతోటేగా మీ ఛానల్స్ అయినా సోషల్ మీడియా పెరిగేది ప్రజల సొమ్ముతోటే కదా. ఆ ప్రజల మీద మీకు బాధ్యత లేదా? ఒక సెలబ్రిటీకి, సినిమా నటుడికేనా బాధ్యత? ప్రజల సొమ్ముతో ఎదిగిన మీకు లేదా మీడియాకి బాధ్యత? అంటే ఇవ్వద్దు అనే దానికంటే ఏదైనా ఒక మనీ పెట్టి వాళ్ళని ఆత్మహత్యకు గురి చేసే పదం ఇంకా రెండు ఒకటే అమ్మా. ప్రమోట్ చేయటం ఎంత తప్పు, మీ పవర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీడియా అప్రమత్తం చేయకపోవడం తప్పే. రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పంపిస్తుంది
దాని బాధ్యత. ఎయిర్టెల్ ఎందుకు పంపిస్తుంది? ఎన్ని మెసేజ్లు వస్తాయి ఎయిర్టెల్లో? ఎందుకు వస్తుంది? బాధ్యత. యు ఆర్ మీ తినే ఫుడ్ మీడియా కూడా ప్రతి ఛానల్లో ప్రతి వెలుగు ఎలక్ట్రానిక్ మీడియా అయినా సోషల్ మీడియా తినే ఫుడ్ మీరు తినే మెతుకు ప్రజల నుంచే, ప్రజల సొమ్ముతో తింటున్నారు కదా. మమ్మల్ని అంటున్నారు కదా సినిమా వాళ్ళు ప్రజల వల్లే కదా మీరు ప్రజల మీద మీరు తింటుంది అదే సొమ్ము కదా, మీకు లేదా బాధ్యత అంటున్నాను. నీకు లేదా బాధ్యత? మేమేమో సొంత పోసలం, మేమేం పట్టించుకోం, మేము అమ్ముకుంటాం, ప్రతి సెకండ్ని అమ్ముకుంటాం, అమ్ముకుని 4 రూపాయలు చేసుకుంటాం తప్పితే మాకు ఆ సొమ్ము ప్రజల వల్ల వస్తాయని, ప్రజల వల్ల కదా మనకి ఈ సొమ్ము, ఆ వ్యూవర్షిప్ వల్ల కదా మనకి ఈ సొమ్ము మనకి ఇస్తాయి కనుక ప్రజల తప్పున మనం కూడా ఒక ఎయిర్టెల్ లాగా, ఒక ఆర్బీఐ లాగా మనం ఒక బాధ్యతగా ఒక 30 సెకండ్లు అప్రమత్తంగా ఉండండి. ప్రజలకి విన్నపం ఒక్క మాట వేశారంటే ఎంత రీచ్ అవుతుంది, ఎంత దూరం వెళ్తుంది? అది చేయలే. మళ్ళీ మీకు లేదు, మీడియాకి లేదు. సో ఊన్నే సినిమా వాడు కనుక ఉన్నే లేదు, అది లేదు, వీళ్ళకి సామాజిక బాధ్యత లేదు, అది లేదు, పెద్ద డైలాగులు కొట్టడం కాదు. మనకుందని ఎదురు ప్రశ్నించుకుంటే సమాజం మొత్తం ఎవడు బాధ్యతలో లేడు. అబాధ్యతతో ఉన్న సమాజం, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. కనుక ఇందులో ఒకడిని వేలు చూపి మనం తప్పించుకుందాం అంటే కాదు. ఎవ్రీబడి పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, సంస్థలు, ప్రభుత్వాలు ఆల్ కల్ప్రిట్స్ ఇన్ దిస్ ఇష్యూ. డబ్బులు తీసుకుని మరి తప్పుడు మార్గంలోకి వెళ్ళండి అని చెప్పడం తప్పుడు మార్గం అని ఎట్లా చెప్తావు? తప్పుడు మార్గం నువ్వే లైసెన్స్ చేసేదాన్ని తప్పుడు మార్గం ఎట్లా? నాకు ఎట్లా తప్పుడు మార్గం? నాకు తప్పుడు మార్గం అని తెలియదు. నాకు వాడు రిజిస్టర్ అయితే చేస్తాను, నేను చేశాను. వాడు గోల్డ్ వాళ్ళు కూడా పబ్లిసిటీ అడుగుతారు కొంతమంది, నీది రిజిస్టర్డ్ షాపా? రిజిస్టర్డ్ షాపు ఇలా జ్యువెలరీ అంటే చేస్తారు. నేనేదో మామూలు మూల పెట్టుకున్నాను కొట్టుంటే ఎవడు చేయడు, మేము సినిమాలు ఎవడు చేయడు. ఎందుకంటే జస్ట్ సినిమా వాళ్ళ తరపునే మాట్లాడతారా? నార్మల్ ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, లైక్ రితు చౌదరి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసి ఇప్పుడు రిమాండ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను యూట్యూబర్ని ఎవరిని వీళ్ళని కూడా సమర్థించడం కాదమ్మా, వీళ్ళది తప్పే. కానీ మీ సంగతి ఏంటని అడుగుతున్నా. వీళ్ళది తప్పే, ఓకే, తెలుసో తెలియకో బాధ్యత ఉంది, మీరు తెలుసుకోవాలి, చట్టం కూడా చెబుతుంది. నాకు తెలీదు అంటాం నాట్ యాక్సెప్టబుల్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద లా. సో నాకు తెలియదు అంటారా, నువ్వు తెలుసుకోవాలి, ఇది ఏంటి అని తెలుసుకోవాలి. వాడు రిజిస్టర్ కనుక గుడ్డిగా ఇచ్చాను, తప్పే. కానీ నేను అడుగుతా, వీళ్ళది తప్పే అని వేలు చూపిస్తున్న మీరేంటి? మీ ప్రభుత్వం ఏంటి? మీ అధికారులు ఏంటి? మీ పోలీసులు ఏంటి? మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి? మీ మీడియా ఏంటి? మీరందరూ ఏంటి? మీ తప్పు కాదా? మమ్మల్ని తప్పు సినిమా మీద ఏలు చూపించేసి ఎస్కేప్ అవుతూ ఉంటే మీరు అబాధ్యులు, మీరు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఇన్ ది సొసైటీ. అది చెప్తున్నాను.